అనేక కళాశాలను నెలకొల్పారు. భీమిలి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ఎనలేని కృషి చేశారు. భీమిలికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు భీమిలి ఉత్సవాలు నిర్వహించి ప్రజలు మన్ననలు పొందారు. ఆయన ఈ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా శ్రీమతి చుక్క పగడాలమ్మ గారు 1949వ సంవత్సరం జూలై 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. పగడాలమ్మ గారు రైతు కుటుంబం నుంచి ఆమె చుక్క దాసుతో వివాహం చేసుకున్నారు. ఆమె 3 కుమార్తెలు. శ్రీమతి పగడాలమ్మ గారు 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాతపట్నం నియోజకవర్గానికి అభివృద్ధి చేశారు. ఈమె ఈ సంవత్సరం మే నెల 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా గాదే వెంకటరెడ్డి గారు మీ అందరికీ తెలిసిన విషయమే. 1938వ సంవత్సరంలో నవంబర్ 30వ తేదీన ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలోని కొల్లు మండలంలో పౌలూరు గ్రామంలో జన్మించారు. ఆయనకి 3 కుమారులు. ఈ గాదే వెంకటరెడ్డి గారు 1967లో కొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తర్వాత 1991, 94 ఎన్నికల్లో పర్చూరు నుంచి 29 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు కొంజేటి రోసయ్య గారుల మంత్రివర్గంలో ఎక్సైజు, దేవాదాయ శాఖ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ గాదే వెంకటరెడ్డి గారు న్యాయవాదిగాను, వ్యాపారవేత్తగాను, రాజకీయ నాయకుడిగాను ప్రస్థానం సాగించారు. ఆయన ఈ సంవత్సరం మే 30వ తేదీన మరణించారు. అదేవిధంగా జిఎస్ రావు గారు 1936వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామం శ్రీ గడ్డం సీతన్ననాయుడు బుల్లెమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 2 కుమారులు, కుమార్తె. ఈఎస్ రావు గారు 1962లో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. 1991లో కాపునాడు అధ్యక్షుడిగా సేవలందించారు. 1999లో అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టారు. ఈఎస్ రావు గారు ఉపాధి కల్పనకు, సామాజిక సేవలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఈ సంవత్సరం జూలై 11వ తేదీన మరణించారు. అలాగే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు 1953వ సంవత్సరం నుండి 2022న కాకినాడలో కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన 2 కుమారులు, కుమార్తె. ముద్రగడ పద్మనాభం గారు అప్పటి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి 1978లో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 83లో మరియు 85లో తెలుగుదేశం పార్టీ తరఫున మరియు 89లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా మరియు శ్రీ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో పౌర సరఫరాల, చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఈ సంవత్సరం జూలై 14వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా టి చిన్నరాజన్ గారు, టి ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు, రాజాల భాస్కర్రావు గారు, సాగి దేవి ప్రసన్న అప్పలరాజు గారు, శ్రీమతి దుక్క పగడాలమ్మ గారు, శ్రీ గాదే వెంకటరెడ్డి గారు, జిఎస్ రావు గారు, శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతు వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు.
వారి కృత కృషికి కూడా సేవల వల్ల రాష్ట్ర శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం. వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాను. ఓకే, వచ్చినవరండి. మొదటి క్వశ్చన్ సభ్యులు రానందున వైఎస్సీ వాళ్ళు ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిన కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ సభ్యులు కోరికపైన